తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రయత్నం చేస్తుందో తెలుసా? వింటే మీరు కాండ్రించి ఉమ్మేస్తారు మిత్రులారా, కాండ్రించి ఉమ్మేస్తారు. ఎందుకంటే ఇదే నీళ్ళ కోసం కేసీఆర్ గారు చేయరాని యుద్ధం చేశారు. అయితే కొన్ని ప్రాజెక్టులు కట్టారు కేసీఆర్ గారు. ఆ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు నాయుడు గారు 270కి పైగా ప్రతి దానిపైన కేసులు వేసుడు, కోర్టులో పిటిషన్ వేసుడు, ఆ ప్రాజెక్టును ఆపే కార్యక్రమం దిశగా చంద్రబాబు నాయుడు తన వంతు మోకాలను అడ్డం పెట్టాడు. ఆ మోకాలను కేసీఆర్ గారు ఎడమ కాలుతో దంతే పారిపోయాడు చంద్రబాబు నాయుడు. అయితే ఏ విభజన జరిగింది? 4 రాష్ట్రాల ఒప్పందం. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కొన్ని రాష్ట్రాల ఒప్పందాల ప్రకారంగా ఈ గోదావరి రివర్ కానీ, కృష్ణా రివర్ కానీ వాటి మీద కొన్ని వాటాల లెక్కింపులు వేసుకున్నారు. దాని తగ్గట్టుగానే కేసీఆర్ గారు మేము పదే వాటాల కోసం కొట్లాడడం, ఒకటేసారి తెలంగాణ రాష్ట్ర తలరాత మారేలాగా కొన్ని వాటాల కేటాయింపులు జరిగినాయి. దానిపైనే కేంద్రాన్ని కూడా ఒప్పించారు. జలశక్తి శాఖకు కూడా లేఖలు రాశారు, వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. సిడబ్ల్యూసికి కూడా లేఖ రాశారు, వాళ్ళు కూడా అగ్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి కొంత నీటి వాటాలు కేటాయింపులు మొదలైనాయి. చంద్రబాబు నాయుడుకి చెప్పింది ఏంది? 2 రాష్ట్రాలు వాటాలు లెక్కింపు తర్వాత తెలంగాణ రాష్ట్రం వాడుకున్న తర్వాత మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అది ఆంధ్ర వాడుకోవాలన్నట్టుగా వాటాల పరంగా లెక్కింపులు జరిగింది. అయితే ఈ నల్లమల్ల సాగర్ కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులు కానీ వీటికి కొన్ని టీఎంసీ లెక్క పరంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా నీరు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన ప్రభుత్వం ఏం చేయాలి? అడ్డు నిలబడాలి, గొంతిప్పాలి, కాలు లేపి తనిన్నది అనాలి, ప్రజల కోసం కొట్లాడాలి. ఇది మా నీళ్లు రబై, ఈ మా నీళ్ళని ఎవరికి ఇయ్యం, గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే చెప్పారో ఆ తిరిగిన మాటింటున్నాం అనుకుని చెప్పాలి. నీకు తెలియకుంటే కేసీఆర్ చేసిన పనులను ఫాలో అవ్వాలి. మాకంత తెలివి లేదు, ఏ బేసిన్ మీద ఏ ప్రాజెక్టు ఉందో మాకు తెలియదు, మాకంత సబ్జెక్ట్ లేదు, కేసీఆర్ చెప్పినట్టుగానే మేము కొట్లాడతామని వీళ్ళు ఏం చేయాలి? ఆ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కానీ లేకుంటే నల్లమల్ల సాగర్ కానీ వాటికి అగెనెస్ట్గా వాటిని మేము ఖండిస్తున్నాం. వాళ్ళు కట్టుకోవడానికి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి నీళ్లు దోచుకోవడం వైపు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం దీని అనుకుంటూ పిటిషన్ గట్టిగా కోర్టులో వినిపించే కార్యక్రమాలు చేయాలి. వీళ్ళు ఏం చేసిర్రో మీరు చూస్తే నేను చెప్పిన కదా, ఉమ్మేస్తారు వీళ్ళ మీద. ఈ లెక్కను చూసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కమ్ముడు పోయింది. మరి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు భయపెట్టించాడు, మీకు గొడవలు కావాలన్నా నీళ్ళు ఇస్తారు అనుకుంటే, లేదు మాకు గొడవలు వద్దు నీళ్ళే తీసుకోబో అనుకుంటూ రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి అసలు దీని వెనకాల అసలు రహస్యం ఏంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కమ్ముడు పోయింది, రేవంత్ రెడ్డి ఎంత కమ్ముడు పోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత కమ్ముడు పోయిండు, అసలు ఏం జరుగుతూ ఉంది? రాష్ట్రం లెక్కల కార్యక్రమాలు చూసుకుంటే ఒక్కసారి మీరు ఈ విషయాన్ని ఒక్కసారి పసిగట్టండి. ఇక చూడండి, వీళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఎట్లాంటిదో మీరు వినండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నాడో ఒకసారి మీరే వినండి. ఇక మీ పిటిషన్కు విచారణ అర్హతే లేదు, మీరు దాఖలు చేసిన రిట్ చెల్లదు. ఎవరు చెప్పారు? ఇది కోర్టు చెప్పింది. మీరు ఏదైతే పోలవరం పైన కానీ నల్లమల్ల సాగర్ కానీ ఏదైతే మీరు పిటిషన్ వేశారో అది చెల్లదు. అంటే చెల్లని ఇస్తేనే వర్కౌట్ అవుతుంది, చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ మనం నీళ్ళు ఇచ్చేయచ్చు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయినా పర్లేదు కానీ ఏపీ రాష్ట్రం బాగుపడాలనేది వీళ్ళ లక్ష్యం అన్నట్టు. జల వివాదాల కోసం వేయవలసిన దావా ఇది కాదు. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేయాలి. చెప్తున్నది వినండి. మహారాష్ట్ర కర్ణాటక వాదనలు కూడా వినాలి. పోలవరం నల్లమల్ల సాగర్ను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీం వ్యాఖ్యలు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ఏవైతే ప్రాజెక్టులు నిర్మించబోతున్నారో, కంప్లీట్ చేయబోతున్నారో, ఈ తెలంగాణ నుంచి కొన్ని నీళ్లు తీసుకుపోతున్నారు, దానికి అగెనెస్ట్గా వీళ్ళు ఓ పిటిషన్ వేస్తారు అన్నట్టు. ఆ పిటిషన్ వేస్తే ఎట్లా ఈ పోలవరం నల్లమల్ల సాగర్కి మేము ఒప్పుకుంటలేము అని ఒక పిటిషన్ వేస్తారు. పిటిషన్ వేస్తే దాన్ని కూడా కోర్టు స్వాగతించి మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, దీన్ని నిలిపివేయడని కోర్టు స్టే వేసాడో లేకుంటే దాన్ని ఆపివేయడో చేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆపుడు చేయొద్దని, చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ పాయింట్ అవ్వాలని వీళ్ళు పనికిరాని పిటిషన్ వేశారు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది? మీరు ఒకవేళ ఈ పోలవరం కానీ నల్లమల్ల సాగర్ కానీ విరుద్ధులైతే, దీన్ని మీకు ఇష్టం లేకపోతే మీరు ఎటువంటి ఆర్టికల్ కింద పిటిషన్ వేయాలనో ఇక్కడ క్లారిటీగా చెప్పారు. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేయాలి అనుకుంటూ కోర్టు చెప్పింది అన్నట్టు. ఇక విందాం. పోలవరం నల్లమల్ల సాగర్పై రిట్ పిటిషన్ విత్ డ్రా. ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడికి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి. మళ్ళీ వీళ్ళు ఎంత కమ్ముడు పోయిళ్ళు అన్నట్టు ఈ లెక్కన ఎంత కమ్ముడు పోయిళ్ళు చూడాలి.
కోర్టు చెప్పినట్లు సివిల్ సూట్ వేస్తాం. సిగ్గుండక్కర్లా? నువ్వు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి కోర్టు చెప్పినట్టు నువ్వు వింటావా? నీకు తెలియదా? నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి నీకు ఏ పిటిషన్ వేయాలి, ఏ ఆర్టికల్ కింద ఏ సివిల్ సూట్ దాఖలు చేయాలి నీకు తెలియదా? నీకు సివిల్ సూట్ తెలియదు, కానీ సూట్ వేసుకొని పోయినావు వాడికి మళ్ళీ కోర్టు చెప్పినట్టుగానే సివిల్ సూట్ కింద ఏమనేది 131 కింద మేము పిటిషన్ మళ్ళీ వేస్తాం అనుకుంటే నువ్వు చదువుకున్నోనివా, చదువు లేనోనివా, బేసిక్లు తెలియదు అనుకున్నాం. నీకు ఏం రాదని ఆయనతగా థియేటర్ తెల్లమైంది. ఆడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అది కూడా మీకు చెప్తా వినండి. ఇక ఆర్టికల్ 131 కింద దావా వేస్తే ఏపీకి అడ్డుకోవచ్చు. నల్లమల్ల సాగర్కు అనుమతులు లేవు. పోలవరంలో నిబంధనలు తుంగలో తొక్కారు. వరద జలాల పేరుతోటి అక్రమంగా నీళ్ల దోపిడీ. నీటి హక్కుల విషయంలో రాజీపడం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాటలు వింటే ఇక దేంతో నవ్వుతారో దాంతో నవ్వుతారు మిత్రులారు. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈయనకు అంటే వీళ్ళకు అడ్వకేట్లు లేవరా? తెలంగాణ తరపున అడ్వకేట్లు లేరా? తెలంగాణ తరపున గవాయి వినిపించేటోళ్ళు లేరా? లేకుంటే ఈయనకు ఏ ఆర్టికల్ కింద ఏ పిటిషన్ వేయాలో తెలియదా? ఇదంతా ఒక డ్రామా, ఇదొక డ్రామా. మీకు అది కూడా వినిపిస్తా వినండి. ఇక అర్హత లేని పిటిషన్ వేస్తారా? ఏపీకి సహకరించేందుకు నల్లమల్ల సాగర్పై చెల్లని రిట్ పిటిషన్. దీని వెనుక రహస్య ఒప్పందాలు. 4 రాష్ట్రాల వాదనలు ఏండ్లు గడిచినా ముగియవు. ఈలోగా ప్రాజెక్టులను ఏపీ పూర్తి చేస్తుంది. ఓ పద్ధతి ప్రకారం బాబుకు సహకరిస్తున్నాడు. గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు. సుప్రీం సాక్షిగా సీఎం స్వరూపం బయటపడింది. రేవంత్ను తెలంగాణ సమాజం క్షమించదు. చెల్లని పిటిషన్ కోసం నీళ్ల మంత్రి సూటు బూటు వేసుకొని ఢిల్లీ వరకు వెళ్ళాలా? నీటి హక్కుల కోసం పోరు చేస్తాం హరీష్ రావు గారు. ఇక్కడ చూసారా మీరు ఏముంది? నల్లమల్ల సాగర్పై చెల్లని రిట్ పిటిషన్ ఒకటేసారు. దీని వెనుక రహస్య ఒప్పందాలు నేను చెప్పిన కదా. ద బోత్ క్యాండిడేట్స్ ఆర్ సోల్డ్. ఇద్దరు వ్యక్తులు అమ్ముడు పోయారు. ఎంతకు అమ్ముడు పోయారు కూడా అది బయట పెడతారు. 4 రాష్ట్రాలు వాదనలు ఏళ్ళు గడిచిన ముగియవు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఒప్పందాలు తీసుకోవాలి. 4 రాష్ట్రాల యొక్క గవాయి వినాలి. 4 రాష్ట్రాల యొక్క అసలు అభిప్రాయాలు తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి 4 ఏళ్ళు దాకా పడతాయి. ఆ టైం వరకు ఏమవుతుంది? ఈలోగా ప్రాజెక్టులను ఏపీ పూర్తి చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వాటాలను ఏది గుంజుకుంటుంది అనేది హరీష్ రావు గారు చెప్పారు. దీని విషయంలో తగ్గేది లేదు. బాధ్యతగా కొట్లాడతామని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక జగదీష్ రెడ్డి మాట పరంగా చూసుకుంటే చంద్రబాబు కోసమే చెల్లని పిటిషన్, గురువు కోసమే తప్పుడు దావా. పిటిషన్ చెల్లదని కోర్టు మొహం మీదే చెప్పింది. సర్కారుకు న్యాయ పోరాటం చేసే ఉద్దేశం లేదు. ఉంటే బలహీనమైన ఆర్గ్యుమెంట్ ఎంచుకోదు. రేవంత్ ఎంచుకున్న మార్గమే తప్పు. కోమటిరెడ్డి లాగా ఉత్తమ్ కూడా కీలుబొమ్మే. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి వస్తాడు. ఇక మీరు చూడండి ఇక ఎట్లా ఉంటుందంటే కథ. నల్లమల్ల సాగర్ కడితే తప్పేంటి అన్నాడు. నల్లమల్ల సాగర్ కడితే తప్పేంటి? నల్లమల్ల సాగర్ కడితే తప్పేమీ లేదు. మేము అసలు మాట్లాడాం. కానీ మా తెలంగాణ రాష్ట్రం నీళ్లు తీసుకుపోతే తప్పే. కేసీఆర్ గారు ఏ ఒప్పందాల ప్రకారం నీళ్ళ వాటా కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులు కానీ జరగాలి. తెలంగాణ వాడుకున్న తర్వాతనే ఆంధ్ర వాడుకోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఏమంటుండో తెలుసా? ఆంధ్ర వాడుకున్న తర్వాత తెలంగాణ వాడుకోవాలన్నట. కేసీఆర్ గారు ఎంతైనా ఎంత మొగోడంటే కేంద్రం మెడలు వంచి నీళ్ళ కోసం ఒక యుద్ధమే చేసిండు. ఈరోజు ఓ పనికిరానోళ్ళు రాష్ట్రాన్ని ఏలుతూ ఉంటే ఒకడు బెదిరిస్తాడు, ఒకడేమో ఆచితూచి పాటిస్తున్నట్టు. ఇప్పుడు చూడండి ఇక నల్లమల్ల సాగర్ కడితే తప్పేంటి? ఎగువ నుంచి వదిలిన నీటిని పోలవరం నుంచి తీసుకెళ్తాం. దాన్ని తీసుకెళ్ళు అనడు, అక్రమ జలదోపిడి అంటారు. మిగిలిన నీళ్లు తెలంగాణ వాడుకోవచ్చు. అడు చూసిర్రా కథ యాడికి వచ్చిందో చూసిర్రా? కేసీఆర్ గారు కానీ 4 రాష్ట్రాల ఒప్పందాల పరంగా కానీ మాట ఏంది? తెలంగాణ వాడుకున్న తర్వాత, 2 రాష్ట్రాలు వాడుకున్న తర్వాత, తెలంగాణ నీటి వాటల పరంగా వాడుకున్న తర్వాత మిగిలిన జలాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. కానీ ఏమంటున్నాడు? మిగిలిన నీళ్లు తెలంగాణ వాడుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకైనా కొంచెం సిగ్గు అనిపించట్లేదా? ఎంత కమ్ముడు పోయారు అంటే డబ్బులు ఇచ్చేసే రాష్ట్రాన్ని అమ్మడానికైనా సిద్ధమా? చీ. కాళేశ్వరానికి మేము అడ్డు చెప్పలేదు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి. నువ్వు అడ్డు చెప్పలేదా? మోకాలు అడ్డు పెట్టినావు కదా. 217 కేసులు, 273 కేసులు ఎవడు పెట్టిన? మరి పెట్టిన గాడిదేవుడు, పెట్టిన సన్నాసేవుడు, పెట్టిన పనికిరానోడేవాడు ఎవడాడు? మరి ఈరోజు శుద్ధపూసల మాటలు మాట్లాడుతుర్రు. చూడండి, అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నల్లమల్ల సాగర్కు అనుమతి ఇవ్వాలని ఏపీ మంత్రి నిమ్మల రామ నాయుడు. అయితే నేను అంటున్నా కదా, వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం అమ్మడానికి వీళ్ళు సిద్ధం.
సంసిద్ధం. అందుకనే నేను ఇప్పటి నుంచి ఒక మాట చెప్తున్నా, మేము కూడా శపథం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాలను కాపాడే బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు గళమెత్తే వాళ్ళంగా, తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకోవడానికి ఏ దొంగగాని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తే తాటదీస్తాం, ఉరికిస్తాం. ఆనాడు కట్టుబట్టలతో పంపించాం, ఈరోజు గుడ్డలు కూడా తీసి కొట్టడానికి కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు. ఆయన బయటికి రాబోతున్నారు. ఈ నీళ్లపైన ఒక యుద్ధం మొదలు పెట్టబోతున్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఊకుకునే రాలే బిడ్డ కూసున్న సీట్ అనేమో నల్లమల్ల పులి ఏం చేస్తున్నాడు అంటే, ఆయన చంద్రబాబు నాయుడుకు అడ్డంగా నిలువుగా అమ్ముడు పోయిండు, మొత్తానికి అమ్ముడు పోయిండు, మొత్తం బాజప్తుగా అమ్ముడు పోయిండు. రాష్ట్రాన్ని ఆగం చేయడానికి తయారయ్యారు. దయచేసి రాష్ట్ర ప్రజలు మేలుకోర్రి. ఈ వీడియోని 10 మంది దాకా షేర్ చేయర్రి. అవసరమైతే మన నీళ్ళ కోసం మనం కొట్లాడాలి. మరి దీంట్లో ఏం వస్తుంది? నీళ్ళు ఏంది, ఎవడు తీసుకుంటే ఏందనుకుంటే మళ్ళీ 2014 ముందు మన బతుకులు అదే మోటాలు, కరెంటులు, గోసలు, మళ్ళీ ఉరితాలు వేసుకొని చనిపోయే కథ వస్తుంది. అన్నిటినీ ఎగబాపడానికి కేసీఆర్ గారు తనదైన వంతు కృషి చేశాడు. ఇప్పుడు వీళ్ళేమో రాష్ట్రాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దయచేసి మేలుకోవాలి. మీరు మేలుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటుంది. ఈ నీళ్లపైన ఒక జల దోపిడీ జరుగుతూ ఉంది. ఒక దోపిడీ కాదు, ఇది అతిపెద్ద దోపిడీ.